నమస్కారం. వాసవదత్త రమణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచి అన్ని మంచి మంచి హాస్పిటల్గా చేసి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి చేస్తే ఇంకా మంచి ఆరోగ్యం జనానికి అందుతుంది. అంచేత జనాన్ని విద్యకి వైద్యానికి ప్రభుత్వం అభయం పట్టాలి అంటూ రాసింది అభయం. ఎన్నో రంగాల్లో సుప్రసిద్ధులు ప్రముఖ కథ, నవల, నాటక రచయిత శ్రీ సింహప్రసాద్ గారు. వాళ్ళు మనతో ఉన్నారు. ప్రతి కళ యొక్క ప్రయోజనం అదే, జనంలో ఒక చైతన్యం కొంచెమైనా సరే కదిలించడం, అది ముఖ్యం. నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీరు సతి గురించి రాస్తే మీరు రాష్ట్రానికి వెళ్ళి దాని నేపథ్యం తీసుకోవడము, ఒక వితంతువులు వారి వివరాలు రాస్తే మళ్ళీ ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఆ వివరాలు తెలుసుకోవడం. మా రచనలు ఎక్కువ చదవాలి, చదవకుండా ఏదో ఒక 5 అనుకున్నాం, లేదా ఒక ఇంగ్లీష్ బుక్ చదివాము, లేదంటే ఇంకో ఆయన మాట్లాడలాగా రాసేసాము అన్నది కాకుండా ప్రతిదీ అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి వాళ్ళు రాస్తున్నారు. చేతన వాళ్ళ సమస్యలు వాళ్ళకి తెలిసినట్టుగా మిగతా వాళ్ళకి తెలియదు. అక్కడ ఇబ్బందులు ఏమిటి, మిగతాది ఏంటి, కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటి, ఇవన్నీ అయితే రాస్తున్నారు. మటుకు చాలా హార్ట్ టచింగ్ గా ఉందండి. అలాగే ఈ కథ ఏ కాలానికైనా, ముందు తరానికైనా రాబోయే తరానికైనా అన్నిటికీ కూడా చాలా రెలవెంట్ గా ఉంది. జనం ఏముందంటే ఏదో రకంగా పబ్లిష్ అయితే చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాను, ఫేస్బుక్ లోను వాళ్ళ యొక్క బ్లాగుల్లోనూ రాసుకోవడం అనేది బాగా విస్తృత అయింది. ఫ్రీగా డైరీ రాసుకున్నట్టుగా రాస్తున్నారు. వచ్చేటప్పటికి ఇక ఓన్లీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్ అలా ఉంది. ఎన్నో జోనర్స్ మీరు టచ్ చేశారు, ఒకటనే కాదు, చాలా విస్తృతమైన రచనలు మీరు చేశారు. అదంటే దానివల్ల జనాల్లో ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేకుండా కళ యొక్క ప్రయోజనం జనాల క్షేమమే కనుక జనాభ్యుదయం దానికోసం ఉండేట్టుగానే ఉన్న రచనలన్నీ ఉత్తమమే. నమస్కారం. వాసవదత్త రమణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 550కి పైగా కథలు, 75కి పైగా నవలలు, 8కి పైగా నాటకాలు, కవితలు, ఇలా ఎన్నో రంగాల్లో సుప్రసిద్ధులు ప్రముఖ కథ, నవల, నాటక రచయిత శ్రీ సింహప్రసాద్ గారు. వాళ్ళు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి సాహితీ ప్రస్థానాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి సింహప్రసాద్. మీరు ఇంత విస్తృతంగా రచనలు అవి చేయడానికి కళ ప్రేరణ ఏంటి? అంటే మీ కుటుంబంలో ఎవరైనా రచయితలు కానీ రచయితలు కానీ ఉన్నారండి? లేదు, మాది మల్లవరం అనే గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం దగ్గర లోపలికి ఉంటుంది విలేజ్. మా ఫాదర్ చలంపూడి నరసింహమూర్తి, తల్లి తాయారమ్మ. మా ఫాదరు సన్నకారు రైతు, కొంచెం కౌలు భూములు తీసుకుని చేసేవారు అనమాట. అంచేత మేము చిన్నప్పటి నుంచి కూడా కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు తప్పు అలాగే చేసాం. మా ఊళ్ళో కూడా 5వ క్లాస్ దాకానే ఉంది. చేత మేము పక్కన ఊరు మత్స్యపూర్లో వెళ్ళి రోజు 3-4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ చదువుకున్నాం అనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే మా ఊళ్ళో బాగా చదువుకున్న, అంటే మొత్తం కుటుంబం అంతా చదువుకున్నది మాదే మా ఊళ్ళో. వచ్చేటంటే మా ఫాదరు, మా నాన్నగారు వాళ్ళు స్వాతంత్ర సమరం అందులో తిరిగారు. దేశభక్తి ఎక్కువ, కాంగ్రెస్ కతరు కడదాకా వదలలేదు. అది మధ్యలో సర్పంచ్, కోఆపరేటివ్ సర్పంచ్ ఇవన్నీ చేశారు. చేస్తూనే వ్యవసాయం చేశారు కనుక కొంచెం ఇటు అటుగా అయిపోయి వ్యవసాయంలో నష్టాలు అయిపోయాయి. అది అయినా మమ్మల్ని చదివించాలి, అదే ముఖ్యమైన ఇదిలో బాగా ఇది చేసి ఎన్ని ఇబ్బందులు పడ్డా చదివించారు. మేము కూడా అలాగే 5 అన్నదమ్ములం, 2 సిస్టర్స్, అందరూ అలాగే కష్టపడి చదివాం. అందరూ బాగానే ఉన్నాం ప్రస్తుతం. అది మొత్తం మా పేరెంట్స్ కన్నా మాకు ఎక్కువ హ్యాపీ అనమాట. వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మేము ఎదిగాం. అదే అంటే చదువు అది, కానీ రచనల పట్ల అంకురార్పణ, ఇలా రచన చేయాలి, ఒక కథ రాయాలి లేదా ఒక కవిత రాయాలి, ఇలాంటి అంకురార్పణ మీకు ఎప్పుడు కలిగింది? అంటే చిన్నప్పటి నుంచి, అంటే పుస్తకాలు కానీ పేపర్లు కానీ మాకు వచ్చేవి కావు. అంచేత మా ఊరు షాపుల దగ్గరే ఉండేది ఒక పేపర్లు. అక్కడికి వెళ్తే పెద్దవాళ్ళు కూర్చొని చదువుకోవడం ఇది ఉండేది. అంచేత బట్టల కడతాకి దేనికి వచ్చినా సరే అవి చదవడం, ఏది దొరికినా చదవడం అనేది అలవాటు అయిపోయింది. మా ఊళ్ళో ఎప్పుడో యువజనులు పెట్టిన ఒక వెంకటేశ్వర గ్రంథాలయం ఉంటుంది, అది మూతపడిపోయింది. అయినా ఆ తాళం తీసుకుని వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుని చదవడం
ఏ ఊరు వెళ్ళినా అక్కడ ఏ పుస్తకాలు దొరికితే ఆ పుస్తకాలు అది ఇదేనేం లేదు, అలా చదవటం ఇదైంది. అంచేత పుస్తకాలు రీడింగ్ అనేది నాకు బాగా ఒక రకమైన వ్యసనంగానే అయిపోయింది. అప్పుడు తర్వాత అసలు మార్పు నేను నర్సాపురం వైఎన్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నప్పుడు, అంటే ముందు పిఎస్సీ చదివాం, ఆ తర్వాత బీఎస్సీ చదువుతున్నప్పుడు అక్కడ స్టూడెంట్ ఫెడరేషన్లో మా బ్రదర్ బాగా యాక్టివ్, ఆయన ద్వారా అందులోకి వెళ్ళడం, అప్పుడే శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చదువుతాం. అప్పుడు దాకా కొంచెం ఏదో కవిత్వం అటు ఇటు గీకేవాడిని. దానికి కారణం మా ఊరు తెలుగు మాస్టర్ పొలకన్న సూర్యారావు గారి, ఆయన పద్యాలు బాగా రాసేవారు, పద్యరత్నాలు రాసేవారు. అప్పట్లో రేడియోలో సమస్యాపూర్ణం ఉండేది, ఆయనకు రాసేవారు. అందులో మాకు మల్లవరం నుంచి పొలకన్న సూర్యారావు గారు అనేప్పటికీ ఒక రకమైన ఇది వచ్చేది మాకు, అరే మనం ఊరి పేరు వచ్చింది అని. దానికోసమే మేము ఆ కార్యక్రమం వచ్చినప్పుడు ప్రత్యేకంగా వినేవాళ్ళం అనమాట. అది అలా అన్నమాట. ఆ ఇంతో నేను ఏదో కవిత్వం కింద అదని ఇదని ఏదో గీకేవాడిని గెలుపుకెళ్ళని అది ఇదని. కానీ శ్రీశ్రీ గారి మహాప్రస్థానం బాగా ఉద్విగ్నపరిచింది, ఉత్సాహపరిచింది, ఉత్తేజపరిచింది. ఇంక ఎంత ఇదేనంటే రాయకుండా ఉండలేనంత. అంచేత ఎక్కడ ఏమి అన్యాయం జరిగిందా, లేకపోతే ఇంకోటి జరిగినా, ఇంకోటి వచ్చినా, స్ట్రైక్ వచ్చినా ఓ కవిత్వం రాసేయడం మొదలు పెట్టారు. ఆవేశం అనమాట అంతే. అంటే ముందు కవిత్వంతో మీరు స్టార్ట్ చేశారు? అవునండి, వచన కవిత్వంతోనే మొదలు పెట్టాము. అది అంచేత ఎలా ఉంది ఏమిటి అన్నది నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. అలాగే రాశాము. తర్వాత పత్రికలకి పంపడం ఎలాగా ఇవన్నీ కూడా తెలియదు. అంటే తొలి కవిత్వం ఎప్పుడు వచ్చేయిందంటారు? అచ్చులు ఎప్పుడు చూసుకున్నారు? అదే 73లోనేమ్మా. అప్పట్లో ప్రగతి వారపత్రిక ఉంది, అందులో కోరిక అన్న కవిత పడింది. ఆ తర్వాత 20 దాకా కవితలు వచ్చాయి. కొన్నిటికి నారాయణ రెడ్డి గారి చేతి మీద కూడా బహుమతులు తీసుకోవడం జరిగింది. అది ఒక ఫేజు. అదే 73లోనే నేను కథలు కూడా రాయటం మొదలుపెట్టాను. మొదటి కథ కూడా 73లోనే స్వాతి మాసపత్రికలో వచ్చింది. అంటే మీ మొట్టమొదటి కథ స్వాతిలో పడింది? అవును, అచ్చులో చూసుకున్నారు. అవునండి. అప్పట్లో హైదరాబాద్లోనే ఉండేది పత్రిక, కథగా ముగియని కథ అని. అది ఏప్రిల్ 1973 సంచికలో వచ్చింది. అక్కడి నుంచి కొంచెం మిగతా వాళ్ళు కూడా బడి ఇదనే ఒక గుర్తి ప్రక్రియప్పటికీ ఇంకక్కడి నుంచి మెల్లిమెల్లిగా రాయడం. అది మొదటి నవల. అప్పుడే 74లోనే నాటకాలు నాకు చాలా ఇష్టం, చూడటము, చదవటము. ఎక్కువ చూడటం చిన్నప్పటి నుంచి. యాక్షన్ చేసేవాళ్ళ, నటించేవాళ్ళ? లేదండి, మా బ్రదర్ వాళ్ళు వేసేవారు, నటించేవారు. నేను ఎప్పుడు ఇది వెళ్ళలేదు. కానీ నాకు చూడటం బాగా అయింది. చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో ఏ పౌరాణిక నాటకాలు ఎక్కడ వేసినా, పక్క ఊళ్ళో వేసినా వెళ్ళి చూసేవాళ్ళం. ఆఖరికి తోలు బొమ్మలాట కూడా పూర్తిగా రాత్రి చూసిన ఇదే అనమాట. అంత ఇష్టం నాకేంటో అది. ఆ ఇదితోనే అసలు డిగ్రీ చదువుతూ ఉండగానే పడాల రామారావు గారి అల్లూరు సీతారామరాజు నవల చదివాను. చదువుతూ ఒక రకమైన ఆవేశంతో అప్పుడే విప్లవ జ్యోతి నాటకం రాసేసాను. అసలు నాటకం యొక్క ఇదనేది తెలియకపోయినా దాంట్లో ఉన్న ఇదని బట్టి డైలాగ్స్తో ఇదిలో కొన్ని సీన్స్ పెట్టుకుని నేనే రాశాను. ఆ నాటకం మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసినట్టు నవల అంచేత ఇప్పుడు అంత ఇదైన. అలాగే షహీద్ సినిమా చూసినప్పుడు కూడా అంతే, భగత్ సింగ్ చూసినప్పుడు అబ్బా ఎంత ఇదనేది వస్తుందో నాకు అప్పుడే ఇప్పుడు తలుచుకున్నా నాకు అంత ఇది ఉంటుంది. దాంతో అప్పుడు రాసిన ఇదిలోనే హైదరాబాద్ వచ్చినాం ఉద్యోగం కోసం. అప్పుడే 74లోనే నాటికల పోటీ పెట్టారు విజయనగరం అభ్యుదయ రచయితల సంఘం వాళ్ళు. అప్పుడు ఒకటి రాసి నాటికి పంపించాను, ఊరవతలని. దాన్ని వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అలా నాటికలు అయితే వచ్చిన తర్వాత ఇంకో 2 రాశారు, కానీ మా ఊరు వాళ్ళే వేశారు. ఊరవతలు కానీ ఇంకో నాటకం కానీ వేశారు. ఆ తర్వాత వేసే సమాజాన్ని మా ఊరు వాళ్ళు అక్కడాళ్ళందరూ అప్పట్లో అన్ని రకాల ఇది ఉండేవారు, కనుక ఉద్యోగాలకు వెళ్ళిపోయి వీధిలో వెళ్ళిపోయారు, కనుక ఎవరు వేసేవాళ్ళు లేరు. మిగతా చోట చూసుకోవాలి. నాకు ఎలాగో పరిచయాలు లేవు సమాజాలతో. అంచేత మళ్ళీ ఆంధ్రభూమి వాళ్ళు ఎప్పుడో ఒకసారి నాటక పోటీలు పెడితే దానికి రాశాను స్త్రీ అని. దానికి అప్పట్లో జవ్వాది రామారావు గారు జడ్జిగా వెళ్ళారట. అది కానీ బహుమతి ఇవ్వలేదు. కానీ ఆయన ఆ స్క్రిప్ట్ పట్టుకెళ్ళిపోయి నేను వేస్తాను, నాకు చాలా ఇది ఉంది అని చెప్పి అన్నారు. కోసం మీకు తెలిసే ఉంటుంది, అప్పట్లో జవ్వాది రామారావు అంటే ఒక నాటక రంగంలో ఒక స్టాల్ అది నెడదోల్లో ఉండేవారు. రాఘవ పెట్టారు. కానీ అది ఆయన కూడా వేయలేకపోయారు. అది
ఆ తర్వాత నాకు ఆ ఇంట్రెస్ట్ పోయింది. ఇక ఎప్పుడైతే నవలలు మొదలు పెట్టామో ఇంకా ఇంటికి మారిపోయాము. 1977లో మొదటి నవలు రాశానమ్మా, డబ్బు అని. రియల్గా మేము అప్పుడు కమ్మరగూడలో ఉండేవాళ్ళం. అద్దెకున్న ఇంట్లో ఆవిడ వాళ్ళ చుట్టాల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కథ కింద చెప్పుకొచ్చింది ఆవిడ. దాన్ని ఇదయ్యి ఆ నాటక పోటీ నవల పోలీకి నేను రాశాను. అది దానికేమో అప్పట్లోనే ప్రాణ సుబ్రహ్మణ్య శర్మ గారు బహుమతి ఇచ్చారు. అది దాంతో ఇంకొంచెం నవలలు రాయడానికి కొంచెం ఎక్కువ ఇదనమాట. అంటే నవలు కూడా రాసేయచ్చు మనమే అనిపించింది దాని కాన్ఫిడెన్స్. అప్పటికి 10, 12 కథలే వచ్చాయి. ఇంకా తర్వాత అటు కథలు ఇటు నవలు. కథ, నవల, నాటకం లేదా నాటికలు అన్నీ కూడా మీరు సమాంతరంగా రాసుకుంటూ వచ్చారు. ఇదే ఒకటే ప్రక్రియగా కాకుండా కొన్ని కవితలు కూడా రాసినట్టున్నారు కదా మీరు? ముందులో రాశాను. తర్వాత కథలకి ఎప్పుడైతే వచ్చానో నేను కవితలు చేశాను. అందులో కూడా బహుమతులు వచ్చినా ప్రచురించబడినా కూడా నేను ఎందుకో కవితల కన్నా కథలు ఆ నవలలకే ఎక్కువ ఇది ఇచ్చాను. బహుమతులు అనగానే బహుమతుల రచయితగా మీకు పేరు సింహప్రసాద్ గారు అంటే బహుమతుల రచయిత అంటారు. అంటే అప్పట్లో కొంచెం ఎక్కువ వచ్చాయి కనుక, అప్పట్లో పోటీలు తక్కువైనా వచ్చేవి కనుక అదొక ఇది వచ్చింది. కానీ నాకు బాగా నచ్చేవి ఇప్పుడు కూడా నాటకాలు, నవలలే కథల కన్నా కూడా. ఎంచేతంటే అది ఒక టైం పడుతూ ఒక దానితో ఉండిపోతాం. ఒక సమస్య గురించి కానీ ఒక విషయం గురించి కానీ సమగ్రంగా రాసేవి అవే. సరే, నాటికలు మళ్ళీ 2017 ఆ టైంలో గుంటూరు నుంచి బాలచంద్ర గారని ఒక స్టేజ్ ప్రముఖులు ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి మేము కథా రచయితల్ని నాటకాల వైపు తీసుకురావాలనుకుంటున్నాం, అందుకని పోటీ పెట్టాము, మీరు తప్పకుండా రాయాలి అని. సరే, ఆయన అనేప్పటికీ మేమే ప్రదర్శన ఏర్పాట్లు మేమే చూస్తామన్నారు. దాంతో ఇంకా ఆగలేదు. అంతే, ఆయన అన్నది మొదలప్పటి నుంచి ఆలోచించి వారం 10 రోజుల్లో నేను నాటకం రాశాను. అది దాడి అని, అది 1.5 hour నాటకం. అది దానికి బహుమతి ఇస్తారని నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తర్వాత 1 monthలోనే ఆయన ఫోన్ చేసి మీ నాటకం చాలా బాగుంది, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం. అసలు నేను ఇలాగా ప్రపంచీకరణ ఎఫెక్ట్ గురించి రాసిన నాటకానికి ₹1,00,000 ఇవ్వాలనుకుని కూడా చూసిన రోజులు ఉన్నాయి. కానీ అది ఎవరు నాకు తగ్గట్టుగా రాసేపోయారు. కానీ ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. మీరు నాటకాలు కూడా చాలా రాశారు కదండి, అందులో మీకు నచ్చిన నాటకం గురించి చెప్పండి. ఎందుకంటే నా నాటకాలు అన్ని మంచి సమస్యాత్మకాలు, అన్ని బాగా ఉంది. ఈ మధ్య విస్తృతంగా ప్రదర్శించబడుతున్న మూల్యం గురించి 2 మాటలు చెప్పాలి. ఇది ముందు హక్కు అనే పేరుతో నేను కథ రాశాను, ఈనాడులో వచ్చింది. దానికి మహిళా సంఘాల నుంచి, అడ్వకేట్స్ నుంచి మంచి పేరు వచ్చింది. అందరూ మంచి పాయింట్ చెప్పారు, బాగుంది అని. సుబ్బరాయ శర్మ గారు దాన్ని నాటికగా రాయమని చెప్పి ఫోన్ చేస్తే దాన్ని మూల్యం నాటికగా రాశాను. ఇందులో ఏంటంటే వివాహితకు అంటే పెళ్ళైన స్త్రీకి తన శరీరం మీద హక్కు ఉందా లేదా, అది పాయింట్. అది ఇది మామూలుగా అయితే విడ్డూరంగా అనిపిస్తుంది అంచేత. కానీ ఢిల్లీ హైకోర్టులో 5 ఏళ్ల క్రితం ఒక మహిళ వేసింది, నా శరీరం మీద, శరీరంలో ఉండే అవయవాల మీద నాకు హక్కు ఉందా లేదో తేల్చి చెప్పండి అని ఢిల్లీ హైకోర్టులో వేస్తే ఆ తీర్పు బట్టి నేను రాశాను అన్నమాట. ఇది ఇందులో ఏముందంటే అందరం మహిళ తన తండ్రికి లంగ్స్ చెడిపోతే, మూత్రపిండాలు కిడ్నీస్ చెడిపోతే ఇవ్వాలి ఒకటి. అది ఇవ్వాలి అని అంటే ఆసుపత్రికి భర్త ఒప్పుకోరు, ఆసుపత్రికి పెడతారు. వాళ్ళు ఏమంటుందంటే మేము హస్బెండ్ అనుమతి కావాలి, లేకపోతే మేము చెయ్యము. అది అదేమిటి, నా అవయవం, నా శరీరం, ఇది కూడా మాకు పేరెంట్స్ నుంచే వచ్చింది, ఇంక నాకు ఎవరు రాలేదు, పెళ్లిలో వచ్చింది కాదు ఇది. అంచేత నాకు ఇవ్వడానికి ఎందుకు లేదు, ఆయన అనుమతి ఎందుకు కావాలి, ఆయన ముందే ఇవ్వను వద్దు అని చెప్పి ఇదన్నారు కనుక నాకు ఎందుకు లేదు హక్కు అనేటిలో కేసు వేస్తే అది కేసు ఇదన్నారు. ఇంతేతంటే వాళ్ళు ఎందుకుంటున్నారంటే అవయవదాన చట్టంలో ఒక క్లాజ్ ఉంది, మిగతా వాళ్ళ విషయం ఎలా ఉన్నా వివాహిత విషయంలో ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి అన్నది ఉంది అన్నమాట. దాన్ని పట్టుకునే ప్రత్యేకమంటే ఇప్పుడు రేపు పొద్దున ఏమన్నా జరుగుతుంది, ఈవిడికి ఏదైనా జరుగుతుంది, అప్పుడు హాస్పిటల్ మీద కేసు వేయచ్చు కదా, ఈవిడేమన్నా అనుమతి లేకుండా ఇలా చేశారు, మీరే బాధ్యతలను కేసు రావచ్చు కదా అన్న ఇతో వాళ్ళు ముందు జాగ్రత్తగా
ప్రతి ఆపరేషన్కి ముందు జాగ్రత్తగా ఏం జరిగినా మాదేవతని తీసుకుంటారు. కానీ దీనికి ప్రత్యేకంగా మళ్ళీ విడిగా తీసుకోవడంతో వచ్చిన ఇది. ఇప్పటికే ఆ క్లాత్ అలాగే ఉంది, మార్చలేదు. కానీ కొంతమంది అడుగుతున్నారు. ఇప్పుడు మహిళా సంఘాలు కూడా టేకప్ చేయాల్సిన విషయం. ఇంకేతంటే అది ఎగ్నెస్ట్ హ్యూమానిటీ. చెప్పాలంటే ఆడమ్మగా విడగొట్టడం అనేది కాదు. అక్కడ వాళ్ళని ఇంత తక్కువగా చూడటం, పెళ్ళైనంత మాత్రాన ఆమె శరీరం మీద హక్కు ఎవరికో విడిపోయింది అనడం కరెక్ట్ కాదు. దాన్ని సర్దిద్దాలి అంటూ, లేకపోతే ఏమైనా జరగవచ్చు అన్న దాని గుర్తునే రాసింది మ్యూజియం నాటిగా. దాన్ని ఎక్కడ వేసినా మంచి బహుమతులు రావడానికి, అది ప్రేక్షకుల్లోంచి మంచి ఇది వస్తుంది. అంచేత దీన్ని తప్పనిసరిగా హైలైట్ చేయాల్సిన అవసరం దగ్గరికి నేను ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు చెప్తాను. అలాగే కథలు ప్రస్థానం విషయం వచ్చేటప్పటికి చాలా స్పీడ్ రైటర్ మీరు, చాలా అంచేతంటే అటు జాబు అది చూసుకుంటూనే నేను రాశాను. అది ఒక దేవుడు ఇచ్చిన వరం అనే నేను అనుకుంటాను. ఇంచేతంటే స్కూల్గా రాకపోతే నాకు బ్యాంకు పళ్ళు ఇదనేది. ఇంచేతంటే ఇప్పుడు బ్యాంకు ఇది మార్నింగ్ స్నానం అయిపోయాక ఇంకా బ్యాంక్ విషయాలు తప్ప నేను ఇంకేది ఆలోచించాను. ఇప్పుడైనా నా సొంత సంస్థ పెట్టుకున్నా సరే, నేను కొన్ని ఇదిలో అదంటే ఇంకా దాని గురించే తప్ప ఇంకొకటి ఆలోచించాను. మరి ఉద్యోగం బ్యాంక్ అన్నారు కాబట్టి, బ్యాంకు ఒక పక్క మీరు ఎడ్యుకేషన్ అకాడమీ ఒకటి స్థాపించారు, ఇంకో రకంగా మీరు రచయిత. ఇన్ని సమాంతరంగా మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు? అది మా మిస్సెస్ కుసుమాంబ ప్రోత్సాహం, అది వాళ్ళ యొక్క సహకారం. అంతే చదన వాళ్ళు ఇంతో ఇది లేకపోతే అన్నీ తనే చూసుకోవడంతో మాకు ఉన్న టైంలో నేను తీసుకెళ్ళాను. చేతన బ్యాంక్ టైము అవన్నీ వదిలేసేసి మిగతా అప్పుడు ఉద్యోగాలు అనమాట. అది కుదిరింది అలాగా. అది చేత అన్ని రాయగలిగాను. మళ్ళీ మేము నార్త్లో ఒక 5 ఏళ్ళు పనిచేసాము, అంటే ఉత్తరప్రదేశ్ అక్కడ. అప్పుడు 5 ఏళ్ళు మేము చేతంటే మేము ఉన్న ఊరి నుంచి దూరం వెళ్ళాల్సి వచ్చేది అక్కడికి. కాబట్టి రూరల్ సర్వీస్ కోసం కొంచెం దూరంగా వేశారు. అయితే రోజు వెళ్ళడం రావడం దాంతో అయిపోయింది. ఆ తర్వాత మురాదాబాద్ అన్న ప్లేస్ పెద్ద టౌనే, అక్కడ బ్యాంక్ మేనేజర్గా చేశాను. అది ఫారిన్ ఎక్స్చేంజ్ సెంటర్. అప్పటికి బాగా ఆ బ్రాంచ్ నష్టాల్లో ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్లో అది కొద్దిగా పేరు కింద లెక్క పెట్టే స్థాయి కాదు మాది ఇండియన్ బ్యాంక్. అక్కడ మిగతావి బాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ ఇవన్నీ బాగా డామినేట్ చేయాలి. అంచేత దాని గురించి మేము అప్పుడు మా రీజనల్ మేనేజర్స్ వాళ్ళు బాగా ప్రోత్సహించారు. దాని గురించి బాగా తిరిగాము. చిన్న కొత్త క్లయింట్ల కోసం తీసుకుని దానివల్ల నేను ఇంకా అప్పుడు రచన పెట్టుకోవాలి, ఎలాగైనా కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలి అన్న దీనికోసం ఎక్కువ కృషి చేశాను అనమాట. అంచేత అప్పుడు 5 ఏళ్ళు తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ ఆంధ్రాకి వచ్చాక మెల్లిగా మళ్ళీ ఇది. మీరు ఈ నవలలు కథలు ఇన్ని రాసినవన్నీ కూడా తమిళ భాషలోకి, కన్నడ భాషలోకి, ఇలా చాలా వాటిలోకి అనువాదం అయ్యాయి కదండి, వాటి గురించి చెప్పండి. అంటే ఇప్పుడు మెయిన్ కన్నడంలో బాగా అయ్యాయి మన నవల్లో. వెరీ రీసెంట్ ఇది ఏమిటంటే కన్నుల పండుగ అనే ఒక స్వాతి అనిలవాడు వచ్చిన నవల్ని శివశంకర్ గారు కన్నడంలో అనువాదం చేశారు. అది 2023లో పబ్లిష్ అయింది. నేత్ర పల్లవి అనే పేరుతో పబ్లిష్ అయింది. అయ్యాక ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అక్కడ కన్నడ వీక్లీ వాళ్ళకి ఆ నవల్ నచ్చి ఈ జనవరి నుంచి, అంటే జనవరి 2025 నుంచి వీక్లీలో సీరియల్గా వేయడం మొదలుపెట్టి, అంటే ఇప్పుడు ట్రాన్స్లేట్ అయిన నవల పబ్లిష్ అయిపోయాక కూడా మళ్ళీ ఇలా రావడం అనేది ఒక ప్రత్యేకత. అలాగే నాన్ ఫిక్షన్ వివాహ వేదం కూడా అంటే ఎప్పుడో 2009లోనే పబ్లిష్ అయినా అది కూడా తర్వాత 2020-21లో పత్రికలో సీరియల్గా వేశారు తెలుగులోనే. అది కన్నడంలో కూడా అనువదించబడింది మా వివాహ వేదం. అక్కడ కూడా సీరియల్గా వస్తుంది. అది పెద్ద బుక్ వస్తూనే ఉంది. అది వివాహ వేదం అనేది ఒక గ్రంథం. అలాగే తిరుమల క్షేత్రం గురించి కూడా మీరు కొన్ని గ్రంథాలు రాశారు. ఇవన్నీ కూడా చాలా మంచి పేరు మీకు తీసుకొచ్చి పెట్టాయి. అంతే చేతంటే తిరుమల దివ్యక్షేత్రం రాస్తున్నప్పుడు అంటే తిరుపతిలో ఉన్నాము 25 రోజులు దాకా కింద పైన ఉన్నాము. అది అప్పుడు 3 సార్లు నాకు ఒక అద్భుతమైన ఒక రకమైన పరవశాన్ని మించిన ఫీలింగ్ వచ్చింది నాకు. అలాగే అప్పుడు జరిగినంత దర్శనం రాస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు
ఆ స్వామివారి దర్శనం ఇంకెప్పుడు ముందు జరగలేదు, తర్వాత లేదు. నిజంగా దొరికి బయటకు వస్తుంటే ఒక అద్భుత లోకంలో నేను వెళుతున్నాను, ఇంకెవరు లేరు, నేనే ఉన్నాను అన్న ఫీలింగ్ నాకు అప్పుడు వచ్చింది. చాలా ఇదండి. అప్పటికి ఆ 3 దృశ్యాలు 3 రకాలు, ఇది చాలా గ్రేట్. అంత శ్రీనివాసుడి దయ లేకపోతే నేను అది చాలా పెద్ద ఉద్గ్రంథం, అది అంత రాయలేము. అది ఇప్పుడు కూడా అదే చెప్తారు అందరు విమర్శకులు కానీ మామూలు కానీ, ఎవరు ఇదైనా సరే దాన్ని రిఫర్ చేయాల్సిందే. సర్వ సమగ్రం అంటే స్థల పురాణాలు కానివ్వండి, దేవాలయ చరిత్ర కానివ్వండి, స్వామివారి విగ్రహం యొక్క వారి ప్రతిపాదనలు కానివ్వండి, ఎవ్రీథింగ్, స్వామి ముఖ్య భక్తులు కానివ్వండి, అన్నీ కూడా అందులో నేను తీర్థాలు కానీ అందులో పూర్తిగా కవర్ చేశాను. అంచేత నాకు అది ఎప్పటికీ ఒక మాన్యుమెంటే, ఒక రకంగా చెప్పాలంటే. అందుకు చాలా శ్రీనివాసుడికి నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను. ఆ తర్వాత రాసింది శ్రీరాముడి ధర్మపదం అండి. శ్రీరాముడి ధర్మపదం కూడా మీకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన గ్రంథం. చాలా మంది కూడా దాన్ని కూడా అన్ని విధాలుగా రెఫర్ చేసుకుంటూ వస్తున్నారు. అవునండి, థ్యాంక్ యూ మేడం. అది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరించి ఆశీర్వదించారు. అది కూడా ఒక రవడియాన పత్రికల్లో మళ్ళీ పబ్లిష్ అయిన 2-3 ఏళ్ళకి వాళ్ళు కూడా నచ్చిన సీరియల్గా వేసుకోవడం జరిగింది. తిరుపతి దివ్యక్షేత్రాన్ని ఆంధ్రభూమిలో సీరియల్గా వేశారండి వీక్లీలో. ఇప్పుడు వివాహ వేదం అన్నది ఏ బేస్ మీద రాశారు? దాని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటారు? అంటే హిందూ వివాహం యొక్క విశిష్టత, ప్రొసీజర్, పద్ధతులు మొత్తం అంతా హిందూ దృక్కోణం అన్నమాట. సంస్కృతి సంప్రదాయాలన్నీ వచ్చేలాగా జనం నుంచి మరణం దాకా అంతా కవర్ అవుతున్నాము. ప్రతి స్టేజ్లో మనిషి ఎలా ఉండాలి, పూర్వం ఎలా ఆలోచనలు ఎలా ఉంది, ఇప్పుడు ఆధునిక ధోరణి ఎలా ఉంది, దీంతో పాటు మొత్తం వివాహ ఘట్టాలన్నీ కూడా విపులంగా నేను అందులో రాయడం జరిగింది. దీన్ని కనుమూలం అయింది. ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు లండన్లో ఉన్న ఒక డాక్టర్ గారు ఇందులోని కొన్ని టాపిక్స్ని, పెళ్లికి సంబంధించిన టాపిక్స్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రాసిన పెళ్లి గురించి వచ్చిన పుస్తకంలో కొన్ని విషయాల్ని కలిపేసి పెళ్లి పుస్తకం అనే బుక్కుని లండన్లో ప్రింట్ చేసి వారి అమ్మాయి యుఎస్లో జరిగితే, న్యూజెర్సీలో జరిగితే అక్కడ వచ్చిన అతిథులకి దాన్ని పంచిపెట్టడం, అదొక ఇది అనమాట. ప్రత్యేకంగా అనిపిస్తుంది. అంటే ఈ గ్రంథంలో కొంత భాగం తీసి పెళ్లి పుస్తకం పేరు పెట్టి దానికి వాళ్ళు రిలీజ్ చేశారు. అది హ్యాపీ ఇచ్చి అతిథులకి ఇవ్వడం, రిటర్న్ గిఫ్ట్ లాగా అతిథులకి ఇచ్చారు. అలాగే వివాహ వేదం దీన్ని అమలాపురంలో ఒక ఆయన 60 షష్ఠపూర్తికి 60 కాపీలు కొనేసి అందరికీ పంచిపెట్టారు. ఇప్పటికీ ఆయన అందులో వధువరుల ప్రతిజ్ఞలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఏ పెళ్లికి వెళ్ళినా ఆయన అది పట్టుకుని వెళ్ళి వాళ్ళతో చేపిస్తుంటారు. అంటే మనం పూర్వం ఇది మీరు ఏదో వాళ్ళు ఏదో మంత్రాలు చదివారు, శ్లోకాలు చదివారు, ఓకే అనుకుంటే కాదు. దాని అర్థం తెలియాలి, మీ బాధ్యత ఏమిటి, మీ ధర్మాలు ఏంటో తెలియాలని ఎదురు ఆయనతో చెప్పిస్తున్నారు. అదొకటి. అంటే ఇది మీరు చాలా కాలం బట్టి రాసుకుంటూ నోట్స్ రాసుకుంటూ అట్లా రాసిన గ్రంథమా, లేదా అప్పటికప్పుడు రాయాలని? లేదండి, దానికి 2 ఏళ్ళు పట్టింది. అంటే ముందు నుంచి కూడా కొన్ని పాయింట్స్ ఎప్పటికప్పుడు రాసుకున్నాము. ఎక్కడెక్కడ మంచి పాయింట్లు జరిగినాయి కూడా రాసుకున్నాను. నిశ్చిత పూర్తిగా నా సొంత ఇదని కాదు, చిన్న పూర్వుల అభిప్రాయాలు కానించి మన ఇది అటు ఇటు పాత కొత్తల మేలు కలయిక కానీ నేను దాన్ని రూపొందించాను. అలాగే ఇప్పుడు మీరు కథలు రాస్తూ ఉంటారు కదా, ఆ కథకి సబ్జెక్ట్ మీరు ఎలా తీసుకోవడం జరుగుతుంది? అంటే నేను ఇప్పటికి కూడా భావించేది ఏమిటంటే కథకి వస్తువు ముఖ్యం అండి. కొన్నిసార్లు ఏదో జరిగింది, లేదంటే విన్నాము, లేదంటే ఇలా అయితే ఏంటి అన్న ఊహ వస్తుంది. దాన్ని బట్టి నేను అల్లుకుంటాను. ఎక్కువగా జరిగినవి, విన్నవి, చేసినవి, అవి వచ్చిన కథలన్నిటికీ ఆ సబ్జెక్ట్ మీద అన్నిటికీ బహుమతులు వచ్చాయి. పూర్తిగా ఊహించి రాసిన పూర్తిగా ఊహ ఎలా అయితే ఎలా అంటే దానికన్నా కూడా పూర్తిగా వాస్తవ సంఘటనల మీద ఆధారపడి రాసిన అన్నిటికీ కూడా బహుమతులు ఇచ్చాయి. అందుకే బహుమతులు సింహప్రసాద్ గారు అయిపోయారు. మీ ఇంటి పేరే బహుమతులు అయిపోయింది అసలు పేరు కన్నా కూడా. అలాగే మీ కథలు చదివి చాలా మంది PhD చేశారు కదా? అవును, 2 చేశారు. అది పోసమ్మ అని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, అయితే నరేంద్ర ప్రసాద్ తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి చేశారు. వాళ్ళిద్దరు మంచి జాబ్స్లో సెటిల్ అయ్యారు, ఇప్పుడు హ్యాపీ. ఇంకొక ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచే నవల మీద చేస్తున్నారు.
అది మధ్యలో అతనికి జాబ్ రావడంతో కొంత ఆపేసి మళ్ళీ వెళ్ళి జాబ్ జాయిన్ అయ్యి చేసుకొస్తున్నాడు. అదొకటి అవ్వాల్సి ఉంది. ఈ మధ్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కూడా అడుగుతున్నారు, కొన్ని వాళ్ళ స్టూడెంట్స్ కూడా చేస్తామని. అది స్టూడెంట్స్ అన్నారు కాబట్టి మీరు శ్రీశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ ఏదో స్థాపించారు కదా, అంటే మీరు సొంతంగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి పెడదామని చెప్పి స్టార్ట్ చేశారా, లేకపోతే ఏ ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది? అంటే 2001లో బ్యాంక్ బీఆర్ఎస్ ఎప్పుడైతే పెట్టిందో నాకు అప్పుడు అనిపించింది ఏదో బిజినెస్ చేయాలి అని. ఎందుకంటే మేము ముందు నుంచి బిజినెస్ వాళ్ళతోనే ఉన్నాం కనుక, బ్యాంకులో చేరినప్పటి నుంచి బిజినెస్ వాళ్ళతోనే మా డీలింగ్స్ ఎక్కువ కనుక వాళ్ళ యొక్క ఇది చూస్తూనే ఉన్నాం పద్ధతులు ఇవి అని చేత దానికి నాకు అనుకూలంగా ఉండేది ఎడ్యుకేషన్ ఇదే కనుక శ్రీశ్రీ అకాడమీ. ఎందుకంటే మహాకవి శ్రీశ్రీ నాకు స్ఫూర్తి ప్రయాణ రాయించాను కనుక ఆ పేరుతోనే నేను శ్రీశ్రీ అకాడమీని కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో స్టార్ట్ చేసాం. ఇక్కడ ఆ బిల్డింగ్ దొరికింది కనుక రోడ్ నెంబర్ 3లోనే అది అంచేది ఇక్కడ పెట్టాం కనుక ఇక్కడే హౌస్ పెట్టుకుని ఇక్కడే సెటిల్ అయిపోయాం అన్నమాట. అది ముందు ఎంసెట్ కోచింగ్ ఇలా అన్ని రకాల కోచింగ్స్ ఇద్దాం అనుకున్నాం. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవ్వాలి అని మొదలుపెట్టాము. దానికేమో ఐఐటి చుక్కా రామయ్య గారిని చేత ఓపెనింగ్ చేయించాం ప్రారంభోత్సవం. అప్పుడు కవరేజ్ వచ్చింది బాగా ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ టైం చుక్కా రామయ్య గారి కోకట్పల్లి ఏరియాకి రావడం. అప్పట్లో ఆయన ఐఐటికి దానికి చాలా సుప్రసిద్ధి. అప్పుడు ఏంటంటే మంచి గురువు అని చెప్పాలంటే ఆయన పేరే చెప్తాం. అంటే పద్మశ్రీ ఇవ్వాల్సిన వాళ్ళు మొదటి ఆయన ప్రతిసారి ఇద్దరికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి చేస్తూనే ఉన్నారు కానీ ఇవ్వలేదు. కానీ అది మొత్తం ఎప్పటికీ కూడా అసలు గురువు అంటే ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తారు. ఆయన ఇప్పుడు మా దగ్గరికి ఆయన ప్రవేశ పరీక్ష ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఐఐటికి ప్రిపేర్ అవ్వడానికి ఎంత ఇచ్చేయాలో ఆ ప్రవేశ పరీక్ష కూడా అంత గట్టిగా ఉండేది. అంత ఇది ఇచ్చేదంటే లెక్చరర్స్ కూడా ఒక పట్టాన్ని సాల్వ్ చేయలేనంత ఇది కఠినంగా ఉండేది. ఇచ్చేతను ఆయన స్ట్రిక్ట్గా అంత బాగా ఇది చేశారు. ఆయన మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మేము అందులో పేరు ఎప్పుడైతే తెచ్చుకున్నామో నాకు మెయిన్ శ్రీశ్రీ అకాడమీ అంటే సెనానిమస్ విత్ చుక్కా రామయ్య ఎంట్రన్స్ టెస్ట్ అనేది వచ్చింది. ఆల్ ఇండియా మొత్తం నుంచి వచ్చారమ్మా. అటు ఢిల్లీ నుంచి, కలకట్టా నుంచి, ఇప్పుడు మహారాష్ట్ర, తమిళనాడు అన్ని ఏరియాల నుంచి కూడా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ అన్ని రకాల సిలబస్ వాళ్ళు వచ్చేవాళ్ళు. దాని తగ్గట్టు మేము మెటీరియల్ తయారు చేయించి అనలైజ్ ఎప్పటికప్పుడు ఆయన క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేస్తూ దాని తగ్గట్టు కోచింగ్ ఇచ్చేవాళ్ళమేమో. మంచి రిజల్ట్స్ వచ్చాయి. మా ఇన్స్టిట్యూట్ కూడా బాగా దేవుడి దగ్గర వృద్ధిలోకి వచ్చింది. అదంతా స్టూడెంట్స్ విదేశాల్లో చాలా చోట్ల కూడా పెద్ద పెద్ద స్థానాల్లో సెటిల్ అయినట్టున్నారు. నేను ఇప్పుడు అమెరికా వెళితే నేను గుర్తుపట్టలేదు కదా, పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. వాళ్ళే ప్రతిసారి 3-4 అయినా సరే వచ్చి నన్ను మా మిస్సెస్ గుర్తుపట్టి చేశారు. చేత మా మిస్సెస్ కూడా అక్కడ వర్క్ చేశారు. అంచేత ఎవరో ఒకరిని గుర్తుపట్టేసి వచ్చి పలకరించేవాళ్ళు చాలా. ఇంకా ఆవిడ గుర్తుపడుతుంది కొంత చూడండి, నేను మాత్రం ఎవరిని గుర్తుపట్టలేను. అదే కానీ ఇలా మీరు ఒక పక్క సాహిత్యానికి అపార కృషి చేశారు, ఇంకో పక్క ఎడ్యుకేషన్కి, విద్యా రంగానికి కూడా మీరు చాలా మంచి కృషి చేశారు. ఈ రెండు కూడా సైమల్టేనియస్గా మీరు నడుపుకుంటూ వివిధ రకాలైన ప్రక్రియలు మీరు చేసుకుంటూ వచ్చారు. అన్ని రంగాల్లోనూ మీరు మీ స్థానాన్ని భద్రపరుచుకుంటూ, అంటే కన్సిస్టెన్సీగా ఇలా ఒకటి మొదలు పెట్టాం ఇది వదిలేసాం అన్నట్టుగా కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వచ్చారు. ఇన్ని కథలు మీరు రాశారు కదా, ఏదైనా ఒక నచ్చని కథ గురించి, ఆ కథ కాన్సెప్ట్ గురించి చెప్పండి. ఇప్పుడు బాగా ఇది అనేది చాలా ఉన్నాయండి. కానీ 1979లో రాసిన నా ఇల్లు అనే కథ నాకు బాగా నచ్చింది. ఇచ్చేతంటే నేను 73లో మొదలుపెట్టిన 79లో బాగా ఇది ఇచ్చేతంటే అప్పట్లో రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఆ నెలలో వచ్చిన మంచి కథలు అని పేర్కొంటూ అభినందించేవారు. అందులో నాకు ఈ నా ఇల్లు అనే కథ కూడా ఉంది. అది విపుల్లో వచ్చింది అప్పుడు. అది నరసాపురాన్ని మేము చదువుకునే రోజులో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా రాసింది. చేతంటే అది ఏమిటి అంటే, కొత్త అవసాన దిశలో ఉన్నటువంటి తల్లి రోగిష్ఠుడు కనుక అది ఇంట్లో ఉన్నారు కనుక వాళ్ళు తేజమాని అంటారు, ఇందులో ఉంది ఇది అయిపోతే మళ్ళీ ఎవరు రారు కనుక ఆవిడ ఎలా రేపు అనేటుంది కనుక మీరు బయట పెట్టేయాలి అని. ఇతనికి ఇష్టం ఉండదు. తల్లి ఎంతో ఇది చేసిందంటే నాకు ఎంతో చేసి నన్ను ఎంత చేసేస్తే ఎలా చేస్తాను అని.
అంటే కాదు ఇదని అంటే ఇంక అప్పుడు ఇంటి ముందు ఒక చిన్న పంది కింద ఇది వేసి అందులో పెడతారు. ఆవిడ అక్కడే తీసుకుని ఇంచేత నేను చాలా బాధపడుతుంది. ఇంచేత ఇంట్లోంచి బయటికి తీసేశారు అన్న ఫీలింగ్ వస్తుంది మనిషికి, ఎవరికైనా ఆ టైం అలా ఉంటుంది. ఎంతో ఆవిడ ఇదైపోయింది. అంచేత ఇతనికి ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి మా అమ్మకి జరిగిన విషయం రేపు నాకు మా మిస్ భార్యకి జరగకూడదు అన్న ఇతో సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఇది మొదలవుతుంది. కానీ అప్పట్లో ఇల్లు తెలివైన వాడు ఎవడు ఇల్లు కట్టడు అన్నది అప్పుడు పద్ధతి. చేత అద్దు తెలివైన వాడు అద్దుకుంటాడు, తెలివి తక్కువవాడు ఇల్లు కడతాడు అని. చేత అప్పట్లో అద్దులు అనేది ఉండేది కాదు కనుక ఈ ఖర్చులే ఎక్కువ ఉండేవి. ఎవరి ఇయర్ రిపేర్ ఖర్చులు ఒక కలర్ వేయడం అని ఇది ఉండేది, అంచేత ఉండేది కదా. అంచేత కొడుకులు ఒప్పుకోరు. రిటైర్ అయిన డబ్బు కూడా పట్టుకెళ్ళిపోయి అది కట్టేసి ఇది చేసేప్పటికి బాగా ఇది అంటారు. అయినా సరే ఇది అంటారు. తర్వాత పిల్లలు ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఆఖరి ఇదిలో నేను మా ఊరు విడిపోయి సొంత ఇంట్లోనే ఉంటానంటాడు. తిరిగి వెళ్తారు. తిరిగి వెళ్ళాక వీరికి ఏదైన పరిస్థితి వచ్చినప్పుడు లాస్ట్ నడేసి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తారు ఎవరో, ఏంటి ఇప్పుడు చనిపోతే ఇల్లు మైలు పెట్టేయాలి, ఇంట్లో ఉంచకూడదు శవాన్ని, చైతన్య నక్షత్రం మంచిది కాదు అని. దాంతో అప్పుడు ఆయన్ని బయటికి తీసుకొచ్చేస్తారు మన వీధిలోకి. తీసుకొస్తుంటే అప్పుడు అతనికి అనిపిస్తుంది, అరే ఏంటి ఉన్నప్పుడు గొప్ప ఇదైన భావం ఏంటి ఎంత చేస్తే నా ఇంట్లోంచి నన్ను ఇక్కడ ఇల్లు అంటే 2 అర్థాలు వస్తాయండి, శరీరం అనే అర్థం కూడా ఉంది. అంచేత నా ఇంట్లోంచి నన్నే పంపించేస్తున్నారా అన్న ఇది అనుకోం. తర్వాత పోవడం జరుగుతుంది అన్నమాట. చేత ఈ ఇదన్నప్పటికి ఏమిటంటే ఇదిలో నేను మెయిన్ అనేది ఏంటంటే మరి ఉండటానికి బతకటానికి ఇల్లు లేకపోయినా కనీసం చచ్చిపోవడానికైనా ఇల్లు ఉండాలి. ప్రతి వాళ్ళకి ఆ టైంలో సొంత ఇల్లు ఉండాల్సిందే అన్న ఇదే నేను బలంగా చెప్పాను. నేను అలాగే నాకు ఇల్లు కూడా కొనుక్కోవడం కట్టుకోవడం ఇంటి తర్వాత 1-2 అయినవి అని వేరు, కానీ ఒకటి మాత్రం ఉండాలి, సొంత ఇంట్లోనే ఉండాలి. ఆఖరి రోజులు సొంత ఇంట్లో గడవడమే ఉండాలి. ఇంకా మన ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచి అన్ని మంచి హాస్పిటల్గా చేసి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి చేస్తే ఇంకా మంచి ఆరోగ్యం జనానికి అందుతుంది. అంచేత జనాన్ని విద్యకి వైద్యానికి ప్రభుత్వం అభయం పట్టాలి అంటూ రాసింది అభయం దానికి కూడా మంచి పేరు వచ్చింది. చేత ఎప్పటికీ నిలిచిపోయేవాడు అని నాకు బాగా ఇది. అలాగే మరి ఇప్పుడు అప్కమింగ్ రైటర్స్ చాలా మంది, వాళ్ళకి మీరు అంటే సలహాలు సూచనలు అని కాదు, వాళ్ళు ఇప్పుడు చాలా రకాలుగా విస్తృతంగా రాస్తున్నారు. ఇప్పుడు మీరు ఎన్నో రకాలైన విస్తృతమైన విషయాలు ఇప్పుడు మీరు టచ్ చేసి ఎన్నో విధంగా రాస్తున్నట్టు ఇప్పుడు కూడా చాలా మంది అలాగే రాస్తున్నారు. కానీ మీరు అన్నట్టు క్వాంటిటీ పెరుగుతుంది కానీ క్వాలిటీ కొంచెం తగ్గుతుందని ఒక అపప్రద అయితే ఉంది. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మరీ దారుణంగా ఉందమ్మా. ఏంటంటే ప్రింట్ పత్రికలు లేవు, అన్నీ ఆన్లైన్ పత్రికలే ఉన్నాయి. అంచేత జనం ఏముందంటే ఏదో రకంగా పబ్లిష్ అయితే చాలు అనుకున్నప్పుడు ఏం చేస్తాను, ఫేస్బుక్లోను వాళ్ళ యొక్క బ్లాగుల్లోనూ రాసుకోవడం అనేది బాగా విస్తృత అయింది. ఫ్రీగా డైరీ రాసుకున్నట్టుగా రాస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం చాలా బాగా రాస్తున్నారు. వాళ్ళు అంత మదన కనిపిస్తోంది ఏదో చెప్పాలి ఇదని. అంటే మనం ఏదో చెప్పేస్తే సమాజం మారిపోతుందనే కాదు, కనీసం ఒక ఆలోచన బీజం మొత్తం రచయిత వేయగలుగుతాడు. ప్రతి కళ యొక్క ప్రయోజనం అదే, జనంలో ఒక చైతన్యం కొంచెమైనా సరే కదిలించడం, అది ముఖ్యం. అది చేస్తున్నారు. కొంతమంది చాలా బాగా రాస్తున్నారు. రచయితలు కానీ కొంతమంది చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తక్కువ ఎక్స్పీరియన్స్తోనే అంత వాళ్ళు రాయడం అనేది అంటే ఒక సమాజాన్ని పరిశీలన ఒకటి ఉంది, తపన ఇంకా బాగుండాలి, సమాజం ఇంకా బాగుండాలి, మనిషి ఇంకా బాగా అన్న తపన వాళ్ళలో కూడా కనిపించడం వల్లే వాళ్ళంత రాయగలుగుతున్నారు. మిగతా వాడు ఏదో పోచుకల కబులు రాసినట్టుగా రాస్తున్నప్పటికీ ఇది మొత్తం గొప్ప అభినందించాల్సిన విషయం. అదంటే వాళ్ళు పాత కొత్త రచనలు ఎక్కువ చదవాలి. చదవకుండా ఏదో ఒక 5 అనుకున్నాం, లేదా ఒక ఇంగ్లీష్ బుక్ చదివాము, లేదంటే ఇంకో రకాల ఆయన మాట్లాడలాగా రాసేసాము అన్నది కాకుండా వాళ్ళు పాత ఉండేవంటే కాళిదాస్ నుంచి అన్నీ చదివినట్లయితే, అటు గురజాడని శ్రీశ్రీని కూడా చదివినట్లయితే కొత్త వాటితో పాటు కొంత ఇదనేది ఉన్నప్పుడు వాళ్ళకి ఫౌండేషన్ బాగుంటుంది, భాష బాగుంటుంది, శైలి శిల్పాలు బాగా పట్టుబడతాయి, మరింత బాగా రాసేయగలరు, మంచి పేరు తెచ్చుకోగలరు అన్న నమ్మకం నాకైతే ఉంది. ఇప్పుడు కథ, మంచి కథ, ఉత్తమ కథ,
ఇలా మనం ఏ విధంగా మనం అంటే డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు? అంటే అది అప్రోచ్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్క మన దృక్పథాన్ని బట్టి మనం వేరుకుంటాం. ఒకరికి ఒక రకం నచ్చుతుంది, ఒకరికి ఇంకో రకం నచ్చుతుంది. నేనైతే మాత్రం వస్తువే, ఆ వస్తువు దేని గురించి అన్న దాని గురించే నేను ఎక్కువ ఇస్తాను. ఆ తర్వాత దాన్ని ఎలా ప్రజెంట్ చేశారన్నది రెండు. శిల్పం సరిపోయిందా, శైలి వచ్చింది, చదివించి ఎలాగా ఉందా, ఎత్తుగడ బాగుందా, క్లుప్తంగా చెప్పాడా, అనవసరమైన విషయాలు పెట్టకుండా ఉందా, ముగింపు ఇన్స్పైరింగ్గా ఉందా, ఆశాజనకంగా ఉందా అన్నది తర్వాత చూస్తాం. ముందు దేని గురించి రాస్తున్నాము, ఏ కోణం నుంచి చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు అనేక సమస్యలు, కట్నం సమస్య కానివ్వండి, వైవాహిక సమస్య తీసుకోండి, భార్యాభర్తల గొడవలు తీసుకోండి, కుటుంబ బంధాల గురించి తీసుకోండి, ఏది తీసుకున్నా దాని మీద వేల లక్షల కథలు నవలు వచ్చి ఉంటాయి. అయినా మనం రాస్తున్నామంటే కొత్త దృక్పథం, కొత్త దృక్కోణం దానికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే అది చదివిస్తుంది. ఆ ఇది మనం బాగా పట్టుకోవాలి. ఆ ఇది నాకు ప్రతిదీ మంచిదే, అందులో ఇదేం లేదు కదండి. దానివల్ల జనాల్లో ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేకుండా కళ యొక్క ప్రయోజనం జనుల క్షేమమే కనుక జనాభ్యుదయం దానికోసం ఉండేట్టుగానే ఉన్న రచనలన్నీ ఉత్తమమే. అలా కాకుండా ఏదో రాసాము జరిగింది కామెడీ అన్నది వదిలేయండి. హాస్యం సరదా కోసం, ఉల్లాసం కోసం రాసేది అది పర్వాలేదు. కానీ మిగతా అన్ని కథలకి ఆ యొక్క ప్రయోజనం ఉన్నప్పుడే అది నిలబడుతుంది, అది ఉత్తమం అవుతుంది. అది నా దృష్టి. అది ఇప్పుడు ఈ కొన్ని కథలకి ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇన్ని పదాలు ఉండాలి లేదా ఇన్ని పేజీలు ఉండాలి. ఇలా పెట్టడం వల్ల రచయితలు కానీ వాళ్ళ భావాలు విస్తృతంగా తెలియపరచడానికి కానీ దానికి ఏమైనా రెస్ట్రిక్షన్గా కనబడుతుందా, లేకపోతే అది ఒక రకంగా మేలు చేస్తుందంటారు? అంటే దానికి మంచి చెడు రెండు ఉన్నాయమ్మా. చెప్తండి, ఎప్పుడైతే పత్రిక ప్రింటింగ్ కాస్ట్లీ అయిపోయిందో వాడు పేజీల కోసం ఈ తాపత్రయాలు ఇన్ని పేజీలే ఉండాలి, ఎక్కువ అయిపోకూడదు, అంత ఉంటే ఒకటే ఆక్రమించేస్తే ఉంటుంది. ఇలా చదివేవాళ్ళు కూడా అంతే ఇన్స్టెంట్ టైప్ అయిపోయాము. గబగబా అయిపోవాలి, గమని చదివేసేయాలి. అలా చదివిపోవడం వల్లే మినీ కథలు, పేజీ కథలు, కాలం కథలు ఇలా వాళ్ళు వచ్చేసినవి. ఏమిటంటే పాఠకుల దృష్టి అనే గమనించంటే అలా 2020 క్రికెట్ లాగాను 5 రోజుల మ్యాచ్ లా అవడం వల్ల రచయిత తను చెప్పదలుచుకున్నది చెప్పలేకపోతున్నాడా అని దాని గురించి అది కొద్దిగా ఇబ్బంది అన్నమాట. రచయితకి ఇబ్బందే, కానీ దానివల్ల ఏముందంటే క్యాన్వాస్ కుదించుకోవాల్సి వస్తుంది. అది మామూలుగా అయితే కొంచెం డెప్త్గా వెళ్ళే డిస్కషన్ వెళ్ళేది కుదరదు, కానీ కుదురుతుంది. దానివల్ల క్లుప్తతకు బాగుంటుంది. నిశ్చితంగా కథానికే క్లుప్తత కూడా చాలా ముఖ్యం. అనవసరమైన వర్ణనలు ఉండకూడదు. ఒకే ఏకాంశం మీదే కథ అంతా నడవాలి అని రకరకాల ఉపకథలు ఉపయోగించి అందులోకి రాకూడదు. అది దీనివల్ల అవన్నీ పోయాయి. అంగు ఆర్పాటాలు చేయడం తగ్గించేసేసి అసలు పాయింట్ మీదే కాన్సన్ట్రేషన్. మీరు అలా అంటే దానివల్ల నవలలు రాయడం కూడా తగ్గిపోయిందేమో. మరి పూర్వం నవలలు ఎక్కువగా ఉండేది 70s 80s ఆ ప్రాంతాలు. అవన్నీ అయితే ఇంతలా పుస్తకాలండి. ఇప్పుడు అలా కూడా లేవు. 100 పేజీలు 120 పేజీలు పుస్తకమే నవల కూడా. అది ప్రతిదీ ఇదే కదమ్మా. ఎప్పుడైతే మనం జన జీవితాల్లో స్పీడ్ పెరిగిందో, వేగం పెరిగిందో అన్నీ ఈ అందులోకి వచ్చేసాయి. తప్పదు. పూర్వం సినిమాలు కూడా అదే 3.5 గంటలు 4 గంటలు ఉండేవి. ఇప్పుడేమో 2 గంటలు, ఇంకా గంటన్నర ఇలా వచ్చేస్తాం. అందువల్లే కదా పార్ట్ 1 సినిమాలు కూడా బాగా వస్తున్నాయి కదా. అవును. 550 కథలంటే మాటలు కాదు. 550 పైగా కథలు మీరు రాశారు. దానికి ఎన్నో పురస్కారాలు మీరు అందుకున్నారు. వాటి గురించి వివరాలు చెప్పండి. చెప్తే 160 కథలు పైగా వచ్చాయి. అవి నా 5 కథలు న్యాయ నిర్ణేతలు నచ్చాయి. అంత మాత్రం అవేవో గొప్పవా ఇదాని కాను, అలాని తక్కువ అనుకోను. నాకు కొంత రికగ్నిషన్ రావడానికి అవి బాగా ఉపయోగించాయి. చేతంటే బహుమతులను బట్టి జనం రికగ్నైజ్ చేయడం, చదివేవాళ్ళు కూడా బహుమతి వచ్చిన కథనా అంటే ఒక ఆసక్తి కనబరచడం, దానివల్ల ఆటోమేటిక్గా కొంత నచ్చుతూ అనేది ఉంటుంది. చేత ముందే ఒక బ్రాండ్ కొట్టి ఉన్నప్పుడు చదివే పాఠకుడు కూడా ఆ దృష్టిలో నేను బహుమతి ఉందంటే ఏదో ఉంటుంది అన్న ఇదిలో చదువుతాడు. అది కూడా కలిసి వచ్చింది. అంచేత నాకు కొంచెం పేరు పెట్టాయి. చేతనే 2 జీవన సాఫల్య పురస్కారాలు 2 వచ్చడం, మిగతా అనేక పురస్కారాలు రావడం, మీరు కూడా పురస్కారం ఇవ్వడం అంటే అంత దైవలీల అంతే. అంతకంటే నేను ఏదో గొప్ప, నేను పదాలు ఇదే అని చెప్పి నేను అనుకోను. అంటే దైవ కృప లేకుండా మనం ఏమీ చేయలేము.
చేత నా కృషికి అది గుర్తింపు అది తోడయ్యింది. పాఠకుల ఆదరణ మరింత దుర్బలం ఇచ్చింది. మీరు ఒక సంస్థను కూడా స్థాపించినట్టున్నారు కదండి, సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు కూడా మీరు చేస్తున్నారు కదా? అవునండి. చేతంటే వేదిక నేను ఒక టైంలో అంటే బ్యాంక్ నుంచి వచ్చేసాక శ్రీశ్రీ అకాడమీ, శ్రీశ్రీ వొకేషనల్ జూనియర్ కాలేజీ పెట్టి బిజీ అయిపోయి నేను రాయలేదు. ఒక 5 ఏళ్ళు నేను ఇవి రాయలేదు. తర్వాత ఓ 2 ఏళ్ళు కృషి చేసి వివాహ వేదం 2009లో రిలీజ్ చేశాం. మునిపల్లి రాజు గారు దాన్ని ఆవిష్కరించారు. పెద్దలందరూ దాన్ని ఆశీర్వదించారు. అప్పటి నుంచి ఆయన పట్టుకున్నాడు మళ్ళీ మీరు కథలు రాయాలి అని. ఆయన వదిలేవయ్య బాబు, వదిలేసి ఎప్పుడు రాసింది వదిలేసి గ్యాప్ వచ్చేసింది, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, కొత్త వాళ్ళు వస్తున్నారు కదా అది అంటే కాదని గట్టిగా పట్టుకుంటే మళ్ళీ రాయడం. అది వరుసగా ఆ సంవత్సరం మళ్ళీ తెలుగు కథానిక శతజయంతి సంవత్సరంలో వరుసగా 10 కథలకి ఆ సంవత్సరంలో కథానిక శతజయంతి సంవత్సరంలో 10 రావడం, దానికి ఆయన ముగింపు సభల్లో దానికి సన్మానం చేయడంతో ఇంకా అది ఊపొందుతుంది. ఆ తర్వాత మళ్ళీ వెలుగు తిరిగి చూడలేదు. అంచేత ఈ బహుమతులు రావడానికి, ఎంత గుర్తింపు రావడానికి ముఖ్య కారకుడు వేదగిరి రాంబాబే. అంచేతంటే ఆయన అనకపోయి ఉంటే, అంత గట్టి పట్టుకుంటే నేను రాసేవాడనో లేదో చెప్పలేను. అంచేత ఆయనకి కృతజ్ఞతగా ఆయన ఉండగానే నేను డాక్టర్ వేదగిరి రాంబాబు కథానిక పురస్కారం ఇవ్వడం మొదలుపెట్టాను. అది కూడా యువ రచయితలకే కథా సమితి చేసిన వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే అక్టోబర్ 14న నేను వాళ్ళకి అవార్డు ఇస్తున్నాను. అలాగే ఆయన 2వ సంవత్సరమే అన్నారు నేను బాల సాహిత్యం కూడా నేను కృషి చేశాను కదా, దానికి కూడా ఒక అవార్డు ఇవ్వబోయాను. అంచేత ఇది మాత్రం పెద్దవాడికి డాక్టర్ వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం అని చెప్పి సీనియర్ రచయితలు, అంటే బాల సాహిత్యం రాయడమే కాకుండా ఆ సాహిత్యంలో కొంత కృషి చేసిన వాళ్ళంటే ఇంకా రాయించడం కానీ, పిల్లలకి ఉత్సాహపరచడం కానీ, ఇలా అన్నీ చేసిన వాళ్ళని గుర్తించి మేము ఇస్తున్నాం. ఒక అవార్డు అంటే కథానిక పురస్కారం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇస్తే, బాల సాహిత్యం వాళ్ళకి తెలంగాణకి ఇస్తున్నాం. ఒకటి ఇటు ఇస్తే ఒకటి అటు, అలా 2 స్టేట్లకి ప్రతి సంవత్సరం అదే రోజుని ఇస్తున్నాము. అలాగే 4 ఏళ్ళ నుంచి మళ్ళీ అసలు నాకు స్ఫూర్తి శ్రీశ్రీ గారు కనుక ఆయన పేరుతో ఏమీ చేయలేకపోతున్నాయనే ఉద్దేశంతో మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ అని చెప్పి ప్రతి సంవత్సరం పెడుతున్నాము. దానికి 3 కథలు అంటే శ్రీశ్రీ గారి కవితల్లోని కొన్ని పాయింట్ ఇస్తూ, ముఖ్యంగా టుక్కుల్లో ఇస్తూ దాని మీద రాసిన 3 కథలకి బహుమతులు ఇవ్వడం, అది కూడా అదే రోజున ఫంక్షన్ ఇస్తూ సన్మానిస్తున్నాం. ఇదొక ఎందుకంటే నేను ఇంత కావడానికి కారకులైన వాళ్ళకి కృతజ్ఞతగా. ఇప్పుడు కథ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న మీరు ఇంత చేసిన లాంగ్ జర్నీలో, ఈ సాహితీ ప్రస్థానంలో కథ రోల్ భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా బాగుంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు అంతకంతకి ఇప్పుడు అన్ని సంస్కృతులు కలుస్తున్నాయి. ఇదివరకులాగా ఒకే సంస్కృతిలో లేదు. ఇప్పుడు అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు, వెళ్ళి వస్తున్న వాళ్ళు, అన్ని రకాల సంస్కృతి ఉంది. ఇప్పుడు ఉద్యోగులు కూడా అన్ని రకాల వెళుతున్నారు. అని ఇదివరకు రాని యొక్క మారుమూల చిన్న వృత్తులు చేసే వాళ్ళ గురించి కూడా రాస్తున్నారు, రాయాలి. ఇదివరకు కొన్ని మిడిల్ క్లాస్ వాళ్ళవే ఎక్కువ వచ్చాయి, మధ్యతరగతి సమస్యలు, వాళ్ళ యొక్క పోరాటాలు వాళ్ళు ఇదే వచ్చింది. ఇప్పుడు అలా కాదు, ప్రతిని అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి వాళ్ళు రాస్తున్నారు. చేతను వాళ్ళ సమస్యలు వాళ్ళకి తెలిసినట్టుగా మిగతా వాళ్ళకి తెలియదు. అక్కడ ఇబ్బందులు ఏమిటి, మిగతాది ఏంటి, కార్పొరేట్ యొక్క స్టైలు ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటి, ఇవన్నీ అది రాస్తున్నారు. ఇలా వాళ్ళు వీళ్ళేనే కాదు, కొత్తగా పరిశ్రమలు కూడా కొత్త రకాలు వస్తున్నాయి. వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు ఇది ఇథనాల పరిశ్రమలు ఉంది, దాని గురించి ఎదుగుతుంది. ఇలా ఎన్ని రకాలు ఇది ఉందో అన్నింటి గురించి కూడా ఇప్పుడు రాయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే చిన్న వృత్తులు పల్లెలో ఇప్పుడు ఎవరో పట్టించుకొని వాళ్ళ గురించి కూడా ఇప్పుడు కథలు, నవలు వస్తున్నాయి. ఇవి ఇంకా రావాలి. ఇతర వైవిధ్యం అనేది ఇక్కడే ఉంటుంది. జీవితంలో ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో, ఎన్ని రకాల వృత్తులు, జీవన పరిస్థితులు ఉన్నాయో వాటిని ప్రస్ఫుటించే కథలు, నవలు చాలా రావాలి, వస్తున్నాయి. ఇంకా రావాల్సిన అవసరం చాలా ఉంది. చేతంటే కొన్ని సెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి రాయడం కుదరదు. ఎప్పుడో బాగి వాళ్ళ గురించి ఎప్పుడో రాశారు, హిందీలోనే రాసి ఉన్నాయి. కానీ ఇప్పుడు తగ్గినాయి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. చేతనే అన్ని వర్గాల నుంచి, అన్ని కులాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ సాధన పథకాలను వాళ్ళే బాగా చెప్పగలరు, రాస్తున్నారు. అలాగే మహిళలు కూడా, మహిళలు రాయడం ఉన్నా ఇద్దరు కూడి కౌశల్యరాని
వీళ్ళ ప్రభావంతో ఒక్కటండిగా వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు మరి నేల మీదకి వచ్చి రాస్తున్నారు, చాలా గొప్పగా రాస్తున్నారు. ఎందుకంటే సమస్యలు ఇది అన్ని కోణాల నుంచి వాడాలి. అది దానికి కారణం స్త్రీవాదం. స్త్రీవాదం వచ్చాక ఒక కుదుపు వచ్చేది ఆ లేడీస్ ఆలోచన ధోరణిలో. దాంతో వాళ్ళు చక్కగా రాస్తున్నారు. అదే ఇదిలో స్త్రీ వాదాన్ని బడుతూ మగవాళ్ళు కూడా చాలా బాగా రాస్తున్నారు. నేను రాశాను. అలాగే దళిత వాదం, మైనార్టీ వాదం, ఇలా ఒక్కో వాదం వచ్చేప్పటికీ ఆ వాడి యొక్క పరిధి విస్తృతం అవుతుంది. ఇవన్నీ ఒక జనశ్రవంతిగా ఒక సాహిత్యంలో కలిసిపోవాలి, కలిసిపోతాయి. అది అప్పుడు అందరికీ ఉపయోగించే మనం ఒక సమాజంలో ఒక భాగానికో లేక ఒక వర్గానికో కాకుండా మొత్తం సమాజం బాగు కోసం రాయాలి, సర్వేజనం సుఖనోభవంతో అన్న దిశగా రాయాలన్న ఇది మొదలవుతుంది. ఇంకా అలా రాస్తారని ముందు ముందు ఇంకా ఎక్కువ ఉధృతంగా వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే ప్రింట్ మీడియా లేకపోయినా ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, అది ఎప్పటికీను. ఇకపోతే ఇప్పుడు దాకా రచయితలు ఇదని వాళ్ళు పోటీ పడతాం ఈ రకం ఉంది. ఇకపోతే కృత్రిమ మేధతో కూడా పోటీ పడాల్సిన రోజులు వస్తున్నాయి. తప్పదు, అది కూడా తప్పదు. ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఎక్కడో 4 లైన్లు ఇచ్చేసి దీని గురించి రాయబట్టి అది మన యొక్క అభిప్రాయాలు భావాలు ఇదిని పట్టుకుని రాసుకొస్తుంది. అలాగే ఇంకో పలానా శ్రీశ్రీ గారి లాగా ఈ 4 పంక్తుల్లో శ్రీశ్రీ గారు ఎలా రాస్తాం రాసేయంటే అలా రాసిస్తుంది. అంటే అంతే మరి. అంటే ఇప్పుడు ఇది మనిషి సృష్టించినటువంటి కృత్రిమ మీదే ఎంత ఇది చేస్తోంది. అంటే మనిషి మీదని మించిపోయేలాగా ఉంది. అంటే చాలా హ్యాట్స్ ఆఫ్. అది ఇది కనుక్కున్న మనిషికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. అదే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పుడు కామిక్ బుక్స్ ఇస్తారు చదువుకోమని, అలాగే డాన్స్ లేకపోతే మ్యూజిక్ అలా నేర్పిస్తున్నారు. అప్పటి వరకు ప్రోత్సహిస్తూ వస్తున్న తల్లిదండ్రులు కాస్త స్కూల్లో హైయర్ సెక్షన్స్కి వచ్చేటప్పటికి ఇక ఓన్లీ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్ అలా ఉంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే బుక్ రీడింగ్ అనేది పిల్లల్లో పూర్తిగా పెద్ద అయ్యే కొద్దీ తగ్గిపోతుంది. చిన్నతనాల్లో చదువుతున్నట్టు అనిపిస్తుంది కానీ పెద్ద అయ్యే కొద్దీ తగ్గిపోతుంది. మరి ఈ విధంగా ఇలా ఉంటే కనుక ముందు ముందు అంటే మీరు అన్నట్టు ఇందాక ప్రింట్ మీడియా గురించి చెప్పారు, ఎలక్ట్రానిక్ మీడియా అన్నారు. ప్రింట్ మీడియా అనేది పుస్తకం తీసి చదువుకోవడం అనేది పూర్తిగా తగ్గిపోతున్న రోజుల్లో మరి దీని మీద మనం ఎట్లా దృష్టి పెట్టాలి? ఈ పుస్తకం పట్టుకుని చదివితే కదా మనసులో నిలిచేది అని మనం ఎలా నిలపగలుగుతాం? మనసులో ఎలా చూపించగలుగుతాం? చాలా మంచి పాయింట్ మమ్మల్ని చెప్పారు. కానీ చదివే గుణం తగ్గిపోవడం ఎందుకంటే మనకి వ్యాపార లక్ష్యం పెరిగిపోయింది. నిజంగా ఇవి చదివితే ఏమొస్తుంది అంతేకాని వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు కథలో రాక్షసుడు చదివినప్పుడు మనం ఏదో ఎంతో ఊహ చేసుకుంటాం. రాకుమారుడు అడవిలోంచి వెళ్ళాడు అంటే ఊహించుకున్నదే. అలా అందరూ పెరిగిన పుస్తకాల్లో ఉండే గొప్పతనం అది. వాడి యొక్క ఊహాశక్తి పెరుగుతుంది. అది తర్వాత దానికి క్రియేటివ్ శక్తికి దారిచేది. కానీ ఇప్పుడు అదేమవద్దు. అంచేత ఎప్పుడు మనం బిజినెస్ ఏమవ్వాలి అని అడుగుతాం. ఏమవుతావు అంటే ఏ వృత్తిలోకి వెళ్తావు నువ్వు అన్నదే అడుగుతాం పిల్లలు. అంతేగాని అసలు నువ్వు మంచి మనిషి అవుతావు, రాముడిలా అవుతావు, హరిచంద్రులా అవుతావు అన్న ఇది మనం అంచేతంటే ఇప్పుడు మనం పూర్వం అయితే అనేవారు మీ తాతలాగా పేరు తెచ్చుకోవాలరా మీలా అని ఒక పోలిక ఉదాహరణ ఇచ్చి ఇప్పుడు ఎందుకో పలానా డాక్టర్ లాగా సంపాదించాలి, పలానా బిజినెస్ మ్యాన్ లాగా సంపాదించాలి. ఈలో అంటే ఎంత సంపాదిస్తే అంత ఎదిగినట్టు అంత సక్సెస్ అయినట్టే మనం సక్సెస్ కొలబద్దా డబ్బు సంపాదన. ఒక వ్యక్తిత్వంతో పూర్వం పోలిక ఉండేది. వ్యక్తిని చూసి కానీ వారి యొక్క ప్రవర్తన చూసి కానీ అంతే. అప్పట్లో మంచితనం, పరోపకారం, సేవ ఇవన్నీ బాగా ఉండేవి. ఇప్పుడు అది అందరూ పోయింది. ఇది అవన్నీ ఉన్నా లేకపోయినా ఇది ఉంటే చాలు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు అమెరికాలో చూస్తాం తప్పనిసరిగా రీడింగ్ ఇది ఉంది. మా చిన్నప్పుడు కూడా స్కూల్లో వారానికి 2 వారాలు ఒక పీరియడ్ ఉండేది, లైబ్రరీ పీరియడ్ అని పుస్తకాలు చదివేవాడు. ఇప్పుడు అవన్నీ పోయాయి. లైబ్రరీలే లేవు స్కూల్స్లోను. బయట గవర్నమెంట్ కూడా అలాగే చేస్తుంది. కానీ అమెరికాలో చూసాం మా మనవలు వాళ్ళు చాలా పుస్తకాలు చదువుతున్నారు. లైబ్రరీ బయట లైబ్రరీ స్కూల్ లైబ్రరీ నుంచి ఇస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. అలాగే అప్పుడు కాంపిటీషన్స్ కూడా అంటే గ్రూపులుగా పెట్టేసి ఒక పుస్తకం గురించి వాళ్ళు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ వాళ్ళు ఈ గ్రూప్కి ఆ గ్రూప్కి పెట్టడం, ఆ ఎనాలిసిస్ చెప్పడం ఈ రకంగా బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు 4వ తరగతిలోనో 3వ తరగతిలోనే వాళ్ళు పుస్తకాలు బ్రహ్మాండమైన పెద్ద లా పుస్తకాలు చదివిస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం. మా మనలో హ్యారీ పాటర్ ఇంత బుక్ 4వ తరగతిలో చదివితే అసలు వదలకుండా అలాగే పట్టు కూర్చుంటారు. మా మనవరాలు శాన్వి అయితే
అంతే ఇప్పుడు కారులో వెళుతున్నప్పుడు కూడా పుస్తకం తిరిగేస్తూనే ఉంటుంది. అంత ఇది వాళ్ళని అట్రాక్ట్ చేసే శక్తి దానికి ఉంది. వాళ్ళు దాని తగ్గట్టు రాస్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక పేజీ రాస్తే చాలా అద్భుతంగా రాసింది. అది చేతనే మాతో కలిసి ఒక టూర్కి వచ్చి వెళ్ళింది, టెక్సాస్ వెళ్ళి దాని గురించి రాసింది. ఒక పేజీలో రాస్తే వాళ్ళ టీచర్ ప్రతి లైన్లోనూ 4-5 పదాలు అండర్లైన్ చేశారు. అంత గొప్పగా ప్రజెంట్ చేసింది. నాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే అదంతా చదవటం వల్ల వచ్చినటువంటి నాలెడ్జ్. ఇన్స్పిరేషన్ కూడా ఉందేమో మీ మనవరాల మీద. అదంతా అలాగే చదువుతూ ఉండడం వల్ల వాళ్ళ ఉపాధ్యాయ శక్తి కూడా పెరుగుతుంది. లేదండి, అక్కడ ప్రోత్సాహం. అలాగే మా మనోడు శ్రేయన్ వాడు కూడా లైబ్రరీలో ఇయర్లీ సమ్మర్లో పెడుతుంటారు. ఎన్ని చదివిన వాళ్ళకి ఒక బ్యాగ్ చేస్తాం, ఇది చేస్తాం. అలా వాడు ప్రతి సంవత్సరం వాడు దానికోసం ఇది అనమాట. అది బయట లైబ్రరీ వాళ్ళకి ఇది అనేది మనకి ఎక్కడ తగ్గిపోవడానికి కారణం ఇదే. అక్కడ క్రియేటివిటీ పెంచుతున్నారు. డ్యాన్సులు అని, సంగీతం అని అన్నీ అక్కడ ఉండేవాళ్ళు మనం వాళ్ళు. ఇక్కడ మనం అవన్నీ టైం వేస్ట్ పనులు, దాని బదులు ఇంకో దానికి వెళ్ళు, స్కూల్ దానికి వెళ్ళు, లేకపోతే వేదిక మేస నేర్చుకో, ఇంకోటి నేర్చుకో. ఈ ఇదిలో మనం పెడుతున్నాం. ప్రతిదీ పెట్టుబడి దృష్ట్యానే ఆలోచిస్తున్నాం. ఇది కలిసి రావాలి రేపు, దీని ఫలాలు రేపు మనకే అందాలి అన్న ఇదే చేస్తున్నాం. బెస్ట్గా ఇది వెళ్ళలేదు. ఇలాంటి వాళ్ళు ఏముందంటే ఇప్పుడు అమెరికాలో లాగా మెటీరియలిస్ట్గా తయారైపోతారు. ఆ తర్వాత ఏముంది, ఇప్పుడు ఎంత చేసి ఇది చేశాక రేపు మమ్మల్ని సొంతలేదు ఇది అనేది ఎందుకు చూస్తారు? మన డబ్బు ఇదని అంటే మనంతా డబ్బుకే చూసుకుంటాం. మనం డబ్బే ముఖ్యంగా పెంచినప్పుడు మనం సీరియస్గా ఉంది మనకి అంటే రాలేదు అని అంటే కానీ ఎందుకు రావాలి? అంత డబ్బు ఖర్చు పెట్టుకుని మనం అని క్యాల్కులేట్ చేసే మనుషులు తయారవుతున్నారు. అది మనం చేసింది. అది అంచేత ఇప్పుడు ముందు పెద్దవాళ్ళ యొక్క మనస్తత్వం మార్చి పిల్లల్ని ఒక చదువు మీద, ఒక మంచి విజ్ఞానం మీద ముందు దృష్టి పెట్టిస్తే, దాంట్లో ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా మంచి మనుషులు తయారవుతారు. అంచేత రేపు పొద్దున మనం అయ్యో మా పిల్లలు చూడలేదని ఇంకోటను అక్కర్లేదు. ఎక్కడ వృద్ధాశ్రమాలకు అవసరమే ఉండదు. కానీ ఇది నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మీరు సతి గురించి రాస్తే మీరు రాష్ట్రానికి వెళ్ళి దాని నేపథ్యం తీసుకోవడము, ఒక వితంతువులు వారి వివరాలు రాస్తే మళ్ళీ ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఆ వివరాలు తెలుసుకోవడం, అంటే ప్రతి కథకి కూడా మీరు ఎంతో మదన పడుతూ ఒక కథను బయటకు తీసుకురావడం జరిగింది. అలాగే ఒక నవల రాయాలంటే మీరు ఎన్నో విషయాలు ఒక్కొక్కటి మెట్టుగా పేర్చుకుంటూ చక్కగా మీరు ప్రజెంట్ చేయడం, దానివల్లే మీకు ఇంత మంచి పేరని అనిపిస్తోంది. ఎందుకంటే మీ చెప్తూ ఉంటే ఒక ఇన్స్పైరింగ్గా ఉంది మాలాంటి వాళ్ళకి కూడా. ఎంతో ఏదో ఐడియా వచ్చింది, ఐడియా అక్కడ తీసుకున్నాము, ఐడియా అక్కడ పెట్టేసాము, ఇలా రాసాము అన్నట్టు కాకుండా ప్రతి పదానికి కూడా మీరు రాసే వాక్యంలో కూడా ప్రతి దానిలో కూడా చాలా మంచి ఇన్స్పైరింగ్ అర్థాలు ఉన్నాయి. ఈ మీ కృషి అంతా కూడా మీ లాంగ్ జర్నీ చూస్తే అది మాకు అర్థమవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి కృతజ్ఞతలు. చాలా సంతోషం అండి. మాకు కూడా మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా విస్తృతమైన ఎన్నో జోనర్స్ మీరు టచ్ చేశారు. ఒకటనే కాదు, చాలా విస్తృతమైన రచనలు మీరు చేశారు. మాకు నెక్స్ట్ వచ్చే తరానికి మాకు కూడా మీరు చాలా ఇన్స్పైరింగ్గా నిలిచారు. కథలే కాదు, నవల్లే కాదు, నాటకాలే కాదు, కవితలే కాదు, ఇలా అన్ని విషయాలను కూడా మీదైన ముద్ర మీరు వేయడం అది చాలా గొప్ప విషయం. మీరు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని, అలాగే ఇలాగే కథలు, నవలు, నాటకాలు ఇంకా రాస్తూ మా అందరికీ కూడా ఇంకా ఇన్స్పైరింగ్గా మీరు నిలబడాలని, అంతేకాకుండా మీకు మరిన్ని జాతీయ పురస్కారాలు కూడా రావాలని మనసారా కోరుకుంటూ సెలవండి. నాకు అవకాశం ఇచ్చానండి వాసుదత్త రమణ గారికి. చదివి త్వరగా ఒకసారి పురస్కారం ఇచ్చి కూడా నన్ను సత్కరించారు. పైన ఇది ఇంకా కొన్నింటికి పోయింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వల్ల ఇదే ఉందంటే నేను చెప్పుకోవడానికి, నా రచనల గురించి కాకుండా నా జీవన ప్రస్థానం గురించి చెప్పుకోవడానికి ఒక చక్కని వేదిక ఇదైంది. అందుకు ఆవిడకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్తే. నమస్కారం.